హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. ఇదైతే తమిళనాడులో ఉన్న తిరువన్నామలై అరుణాచలం టెంపుల్ అండి. రీసెంట్గా వెళ్ళాము. దాని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటే కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. ముందుగా అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను తెలిసినంత వరకు. హైదరాబాద్లో మాకు నియర్గా ఉన్న చెర్లపల్లి స్టేషన్ నుంచి మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. చెర్లపల్లి టు తిరుచిరపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ అండి. వీక్లీ ట్యూస్డే ఉంటుంది ఇది. ఇంకా చెర్లపల్లి నుంచి, కాచిగూడ నుంచి, సికింద్రాబాద్, హైదరాబాద్, డెక్కన్ నుంచి కూడా చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. కానీ డైరెక్ట్ తిరువన్నామలైకి మాత్రం తక్కువ ట్రైన్స్ ఉన్నాయండి. చాలా వరకు కాట్పాడి, విల్లుపురం ఇలా దానికి సరౌండింగ్స్ కొంచెం 60 to 80 కిలోమీటర్స్ అలా ఉన్న స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ మేము డైరెక్ట్ తిరువన్నామలైకి కావాలని చెప్పేసి ట్యూస్డే రోజు బుక్ చేసుకున్నాము. కాట్పాడి, విల్లుపురం సరౌండింగ్ స్టేషన్స్లో దిగితే మళ్ళీ బస్సెస్ ఎక్కాలి, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలి, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పి మేము డైరెక్ట్ తీసుకున్నాము. మేము వెళ్ళిన ట్రైన్ ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది. ఈవినింగ్ 5:50కి, మళ్ళీ నెక్స్ట్ డే 1:20కి రీచ్ అవుతాం తిరువన్నామలైలో. ఈ ట్రైను తిరుచిరపల్లి వరకు వెళ్తుంది. జర్నీ టైం 19 hours 30 minutes పడుతుంది. టికెట్స్ అయితే మేము 1 month బిఫోరే బుక్ చేసుకున్నాము. చాలామంది ఉన్నప్పుడు ముందు బుక్ చేసుకోవడం బెస్ట్. తిరువన్నామలై చేరుకునే వరకు రైట్ టైం అయితే 1:20, బట్ రీచ్ అయ్యే వరకు 10 to 2 ఇట్లా అయింది. స్టేషన్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉన్నాయండి. ఎక్కువ ఆటోసే కనిపించాయి, క్యాబ్స్ అయితే తక్కువ కనిపించాయి. స్టేషన్ నుంచి 2 to 3 kilometers కంటే ఎక్కువ ఉండదండి టెంపుల్. మనం స్టే చేసిన దగ్గర కూడా సరౌండింగ్సే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అంతే ఉంటుంది. మేము వెళ్ళింది కూడా 2.5 kilometers వరకే మేము స్టే చేసాము. ఒకరికి 50 rupees అలా తీసుకుంటారని వాళ్ళు చెప్పారు. మేమైతే పిల్లలతో కలిపి 10 members ఉన్నాము, పెద్దవాళ్ళం 7 members. ఫస్ట్ 400 అడిగారండి, తర్వాత 300కి అయితే వచ్చారు. ఆటో వాళ్ళు ఎక్కువ చెప్తున్నారండి, కంపల్సరీ అమౌంట్ అయితే తగ్గించమని అడిగారు. స్టేషన్ నుంచి రూమ్కి రావడానికి 5 to 10 minutes అంతకంటే ఎక్కువ అయితే పట్టలేదు. మేమైతే ఇక్కడ రూమ్కి చేరుకున్నాము. మేము రూమ్ అయితే యాత్రి నివాస్ ఆలయం హోటల్లో బుక్ చేసుకున్నాము. ఇది కూడా ఒక 15 days బిఫోరే బుక్ చేసుకున్నామండి. హోటల్ అయితే చాలా బాగుంది, ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. మనకు తిరుమలలో ఉంటుంది కదా, అదే విధంగా బాగున్నాయండి రూమ్స్ అయితే. ఏసీ, నాన్ ఏసీ రెండు ఉన్నాయి. మెంబర్స్ని బట్టి అమౌంట్ అయితే తీసుకుంటారు. ఇక్కడ నేను చార్ట్ కూడా చూపిస్తాను అమౌంట్ ఎలా ఉంది అని చెప్పేసి. బుక్ చేసుకుంటే సరిపోతుందండి, మన నేమ్ మీద. మనం వచ్చాక అమౌంట్ పే చేసి సరిపోతుంది. చాలా పెద్దగా ఉందండి హోటల్, బ్లాక్స్ లాగా ఉంది. మాకు డి బ్లాక్ వచ్చింది. మనం లంచ్, డిన్నర్ చేయడానికి దీంట్లోనే మనకి హోటల్ అయితే ఉంటుంది. మనకి కాంప్లిమెంటరీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. ఎన్ని రోజులు ఉంటే అన్ని బ్రేక్ఫాస్ట్లు అనమాట. కానీ దానికి టైం ఉంటుంది, ఆ టైం పరంగా వెళ్ళాలి. మార్నింగ్ 7 to 9 తర్వాత వెళ్తే మనకైతే టిఫిన్ ఉండదండి, ఆ టైంలోనే వెళ్ళాలి. మాదైతే రూమ్ డి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది. పైనుంచి వ్యూ అయితే సూపర్గా ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. ఇక్కడే అండి మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎలా ఉందో చూపిస్తాను చూడండి. రూమ్ నెంబర్ D202. లోపల చూడండి ఎలా ఉందో చూపిస్తాను. చాలా బాగుందండి, మీకు కూడా నచ్చుతుంది. చూడండి, మేము పెద్దవాళ్ళం 7 members, చిన్నవాళ్ళు 3 అని చెప్పాం కదా. చిన్న బెడ్స్ 4 ఇచ్చారు, పెద్ద బెడ్స్ చాలా స్పేషియస్ ఉంది. 3 ACs ఇచ్చారండి, 2 washrooms, గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు రాగానే వాటర్ బాటిల్ కూడా వాళ్ళు డే కింద అని వాళ్ళే ఇచ్చేస్తారు. బాగుందండి హోటల్ అయితే. మాకు చాలా మన మెంబర్స్ని బట్టి బాత్కి, బ్రషింగ్కి కూడా వాళ్ళే ఇచ్చారు. బ్రష్, పేస్ట్, షాంపూస్, సోప్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఈచ్ మెంబర్కి. మేము రూమ్లోకి వెళ్ళామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది. అక్కడ టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి, చాలా వేడిగా ఉంటుంది. అలా వర్షం పడగానే కాస్త కూల్ అయిపోయింది అనిపించింది. ఇంకా 1 hourలో అందరం ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. వర్షం కూడా తగ్గిపోయింది. హోటల్లో రూమ్స్ని బట్టి ఎంతమందికి ఎలా ఛార్జ్ చేస్తారని ఇక్కడ చార్ట్ చూపిస్తున్నాను, కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మేము ఉన్న దగ్గర నుంచి కూడా కొండ బాగా కనిపిస్తుందండి, అది కూడా వ్యూ చూపిస్తాను. ఒకసారి హోటల్ కూడా మొత్తం చూపిస్తున్నాను చూడండి. పిల్లలు కాసేపు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. మేమున్న హోటల్ నుంచి రాజగోపురంకి 1.8 to 2 kilometers అంతకంటే ఎక్కువైతే ఉండదండి. చూడండి, అరుణాచల కొండ గిరి కనిపిస్తుంది వ్యూలో. ఇక్కడే అండి మేము స్టే చేసి. మేము
స్టే చేసిన ఆలయం హోటల్ పక్కనే ఈశాన్య లింగం అని మనం గిరి ప్రదక్షిణలో లాస్ట్ లింగం వస్తుంది కదా, అక్కడే మేము ఉన్నది. దీని పక్కనే అండి, గేట్ పక్కనే మనకి ఆ టెంపుల్ ఉంటుంది, ఈశాన్య లింగం టెంపుల్ అండి. ఎంత బాగుందో ప్లేస్, పిల్లలు ఆడుకోవడానికైనా కొంచెం సేపు కూర్చోడానికైనా. చూసారు కదా మేము స్టే చేసిన ఆలయం హోటల్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. బయటికి అయితే వచ్చామండి, గేట్కి ఆపోజిట్లో మనకి కొండ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళాలి, నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పి. బ్యాచిలర్స్ అలా ఉన్న వాళ్ళు అయితే నడిచిపోవచ్చండి, పెద్ద దూరమేమి అనిపించదు. మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఈశాన్యం టెంపుల్ నుంచి రాజగోపురంకి లాస్ట్ ప్లేస్ అనమాట, అంటే లాస్ట్ లింగము ఇది. ఇక్కడ నుంచి మనం నడుస్తాము, పెద్ద దూరమేమి అనిపించలేదు. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి ఆటో అయితే ఎక్కాము. మినిమం 250 to 350 చెప్తున్నారండి. అడగాలి కంపల్సరీ, ఎక్కువ చెప్తున్నారు, అడగడంలో తప్పులేదు. ఇక్కడ కూడా అడగాలి అనుకోకండి, ఖచ్చితంగా అడగండి. ఇంకా రాజగోపురానికి కొంచెం దూరంలో అయితే ఆటో ఆపాడు. మేము రాజగోపురం దగ్గర ఇలా బోట్లు పెట్టేవాళ్ళు అడగడున్నా ఉంటారు, ఎందుకో అలా పెట్టుకుంటే ఆ వైబ్ వేరే ఉంటుంది కదా, కంపల్సరీ పెట్టించు. ఇంకా ఆ శివయ్య దర్శనానికి వెళ్తున్నాము. నేనైతే 3 years నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే శివయ్య నుంచి పిలుపు వచ్చింది. అందరూ అంటారు కదండి, శివయ్య ఆజ్ఞ లేనిది అరుణాచలంలో అడుగు పెట్టమని. నిజంగానే ఇన్ని రోజులు పట్టింది, చాలాసార్లు ఏదో ఒకటి ఆటంకంలాగా ఉండిపోయింది. ఈసారి శివయ్య కృప చూపించి తన దగ్గరికి అయితే పిలుచుకున్నాడని అనుకుంటాను. లోపలికైతే వచ్చామండి. మేము వెళ్ళింది అయితే 50 రూపీస్ దర్శనం వెళ్ళాము. ధర్మదర్శనానికైనా 50 రూపీస్ దర్శనానికైనా పెద్ద టైం పట్టింది అని చెప్పాను, కానీ ధర్మదర్శనంలో లైన్స్ ఎక్కువ ఉన్నాయి, నడవడం ఉంటుంది, జనాలు తక్కువ ఉన్నా నడవడం ఉంది. వీక్ డేస్లో వెళ్ళండి, వీలైనంత తక్కువ ఉంటారు. పౌర్ణమి అయితే వెళ్ళకండి, వీలైనంత వరకు పిల్లలు చాలా క్రౌడ్ ఉంటుంది, పిల్లలతో అయితే అస్సలు కాదు. వీకెండ్స్లో కూడా చాలామంది ఉంటున్నారండి. మేమైతే వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి తక్కువే ఉన్నారని చెప్పొచ్చు, బట్ మరీ తక్కువ అయితే లేరు. మాకు కూడా దర్శనానికి 1 hour నుంచి 1.5 hour మధ్యలో 6:30 టైంలో అభిషేకం ఉంటుంది. మేము ఆ టైంలో లోపలికి వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం సేపు వెయిట్ చేశారు. అటు ధర్మదర్శనం అయినా 50 రూపీస్ దర్శనమైనా. వేరే టికెట్స్ ఏమి ఉండవండి, ఎవరేమని చెప్పినా నమ్మకండి. ఇవి 2 దర్శనాలు ఉంటాయి. అక్కడ చెప్పడానికైతే చాలామంది ఉంటారు, మేము దర్శనం చేపిస్తామని, అసలు వినకండి. మాకు అనిపించింది ఏంటంటే, మనకు చెప్పడానికైతే అక్కడ ఎవ్వరు ఉండరండి, ఇంతమంది జనాలు వస్తున్నారు, కానీ ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాలి ఏందని చెప్పేసి లోపల చెప్పడానికి ఎవరు స్టాఫ్ అయితే ఉన్నారు. బయట అడుగుదామన్నా కూడా మ్యాక్సిమం తమిళే మాట్లాడతారు, తెలుగు అయితే ఈవెన్ హిందీ ఇంగ్లీష్ కూడా మాట్లాడారు, వాళ్ళు తమిళే మాట్లాడతారు. సో మనమే వెతుక్కుంటూ పోవాలి తప్ప ఏవి చెప్పాలి. ఇవన్నీ దాటుకొని ఆ శివయ్య దర్శనం అయితే అయిపోయిందండి. చాలా సంతోషంగా అనిపించింది. లోపల గర్భగుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ ఫీల్ వేరే ఉంటుందండి, అది మాటలో చెప్పలేము. కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత కష్టం ఉన్నా, మనం దేవుడి కోసం వెళ్తున్నాము, ఇంకేం పట్టించుకోవద్దు అన్నట్టుగా వెళ్ళిపోవాలి. శివయ్య దర్శనం అయిపోగానే బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా ఉంటుంది. దానికి ముందు ఇలా దీపాలు వెలిగించడం ఉంటుంది. 50 రూపీస్ ఏమో తీసుకొని 9 దీపాలు నెయ్యితో ముంచిన దీపాలు, మధ్యలో ఒక చిన్న మూట నవధాన్యాలు అనుకుంటా అండి, అవి తీసి చుట్టూ 9 దీపాలు పెట్టి వెలిగించి మధ్యలో ఆ మూట పెట్టి కాల్చాలి. ఇది కంప్లీట్ చేసుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము. బయటికి రాగానే మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. 10 రూపీస్కి కొంచెం పులిహోర, 10 రూపీస్ కొంచెం చక్కెర పొంగలి, అదే బెల్లం అన్నం, పరమాన్నం అంటాం కదా, అది రవ్వతో చేశారు. చాలా బాగుందండి, వర్త్ అని చెప్పొచ్చు. కడుపు నిండా తినొచ్చు, ఎన్నంటే అన్ని ఇస్తారు. ఇక్కడ నేను చూపిస్తుంది అయితే ముందు చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ వినాయకుని టెంపుల్ ఉంటుంది. టెంపుల్లోకి రాగానే లెఫ్ట్లో ఉంటుంది సంబంధ వినాయకర్ అని ఉంటుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మన మీద ఏదైనా దుష్ట శక్తులు అలాంటివి ఉంటే పోతాయని. లోపలికి వెళ్ళేటప్పుడు వినాయకుని దర్శనం చేసుకున్నాము, కానీ ఆ పక్కనే ఉంటుందండి ఈ వ్యూ పాయింట్. 9 గోపురాలు ఒకే ప్లేస్ నుంచి కనిపిస్తాయి. మనం ఒక్క దగ్గర నిల్చొని 9 గోపురాలు లోపలికి వెళ్ళేటప్పుడు అది మిస్ అయ్యాయని చెప్పేసి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ అడిగితే చెప్పారు ఇక్కడ ఉంటుంది, ఇలా వెళ్ళొచ్చని. బట్ తాళం వేసింది, రిక్వెస్ట్ చేసి తీశారు. వెళ్ళైతే కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చాము. మనం బయటికి రావడం అయితే రాజగోపురం దగ్గరికి రావడం అయితే వీలైనంత వరకు ఉండదండి, నాకు తెలిసి వేరే దగ్గరికి వెళ్తాము. చెప్పులు తీసుకొచ్చుకునే వాళ్ళు మాత్రం రూమ్లో వదిలిపెట్టరండి, ఇది బెటర్ అని చెప్తాను. ఇది నా సజెషన్ మాత్రమే. ఎందుకంటే మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. అంతసేపు దర్శనం చేసుకొని మళ్ళీ అన్నీ తిరిగేసి రావాలంటే కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మనం ఏ గోపురం దగ్గర దిగినా మనం రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళేంత టైం తీసుకోకపోవడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న వ్యూ అయితే మనం బయటికి వచ్చిన తర్వాత కనిపిస్తుంది. మనం అన్నప్రసాదం లైన్లోకి వెళ్ళినా మనకు కనిపిస్తుంది. ధర్మదర్శనంలో కూడా ఈ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇంకా అక్కడ లోపల నుంచి చూడొచ్చు, లోపల సైడ్ నుంచి. అన్నప్రసాదంలోకి అయితే మేము వెళ్ళలేదు, అది 8కి క్లోజ్ అవుతుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి.
ఈ వీడియోలో అయితే మా జర్నీ మేము రూమ్లోకి వెళ్ళింది ఫస్ట్ డే దర్శనం చూపించాను. నెక్స్ట్ పార్ట్లో గిరి ప్రదక్షిణ, అష్టలింగాల దర్శనం, మోక్షద్వారం, రమణాశ్రమం ఇవన్నీ చూపిస్తాను. మేము ఎలా వెళ్ళాము, గిరి ప్రదక్షిణ మేము ఎలాంటి ఫేస్ చేసాము, అష్టలింగాల దర్శనం, మోక్షద్వారం, రమణాశ్రమం మేము ఏం ఫేస్ చేసాము గిరి ప్రదక్షిణలో అని చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ దర్శనం చేసుకున్నామా లేదా ఇవన్నీ డీటెయిల్స్. రిటర్న్ జర్నీ కూడా కంప్లీట్గా చూపిస్తాను. అక్కడ రూమ్స్ అన్నీ 16 to 18 అవర్స్ మాత్రమే ఇస్తారండి. నెక్స్ట్ డే మేము ఎక్కడున్నాము, రిటర్న్ జర్నీ ఎక్కడి నుంచి చేసాము ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను. ఒకే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువ అవుతుంది, అంత ఇంట్రెస్టెడ్గా చూడరు అని చెప్పేసి ఇంకో పార్ట్లాగా పెడతానండి. కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా యూస్ఫుల్గా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్. నేను చూపించిన వీడియో, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.